Hi everyone, this is TVK. Welcome to our channel, Mr. TVK Education. Freedom from English. I hope you all are doing well. Thank you for supporting me on this YouTube platform. Let's start our new session today. మనం గత క్లాస్లో ఈ హెల్పింగ్ వెర్బ్స్ అనేవి ఏ విధంగా అప్లై చేయాలని నేర్చుకున్నాం. మరి ఇప్పుడు మోడల్ వెర్బ్స్ అనే వాటిని కాలంతో పాటు ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఎలా అయితే హెల్పింగ్ వెర్బ్ అనేది కాలాన్ని తెలియజేస్తుందో మోడల్ వెర్బ్ అనేది కూడా కాలంతో పాటు ఆ పనికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది తెలియజేస్తుంది. ఇప్పుడు ఒక పనిని నేను చేయగలను ఆల్రెడీ చెప్పాం. కెన్, మే, షుడ్, మస్ట్ ఇవి దేనికి సంబంధించి ఎప్పుడెప్పుడు చేస్తానా? ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ప్రస్తుతం మరియు భవిష్యత్తులో ఏదైతే చేయబోతావో ఆ పనికి సంబంధించి కెన్, మే, షుడ్, మస్ట్. మరి ఒక పనిని ఇప్పుడు చేయగలిగాను, ఫ్యూచర్లో చేయగలను, చేస్తే చేయవచ్చు, చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఈ విధంగా ఇకపై లేదంటే ఇప్పుడు ప్రెజెంట్ ఫ్యూచర్ సంబంధించి చెప్తున్నాం. మరి పాస్ట్కి సంబంధించి అలా చెప్పాలంటే వీటిని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ కెన్కి ప్రెజెంట్ ఫ్యూచర్లో ఏ విధంగా చేస్తాము అంటే చేయగలను. అదే పాస్ట్కి వచ్చేటప్పటికి ఇది రెండు విధాలుగా బిహేవ్ చేస్తుంది. నేను చేయగలను అని 100% కాన్ఫిడెన్స్తో ఇప్పుడు ఎలా అయితే చెప్పావో అదే పనిని 100% కాన్ఫిడెన్స్తో చేయగలిగాను అని గతంలో చెప్పగలిగినప్పుడు కుడ్ ఉపయోగించాలి. కెన్ అనేది ప్రెజెంట్ ఫ్యూచర్లో చేయగలను అని 100% కాన్ఫిడెన్స్తో చెప్పినప్పుడు కుడ్ అనేది 100% కాన్ఫిడెన్స్తోనే పాస్ట్లో చేయగలిగాను అని చెప్పేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి. ఎగ్జాంపుల్, ఐ క్యాన్ లెర్న్ ఇంగ్లీష్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే కెన్ అనేది ఉపయోగించానో అది ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్. ఇకపై, ఇప్పటి నుంచి ఇకపై నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను అని 100% కాన్ఫిడెన్స్తో చెప్పావు. ఇదే మాటని ఐ కుడ్ అనేది ఎప్పుడు ఉపయోగించావో ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్. చూడండి, కెన్ ఇక్కడ కుడ్ ఇది మాత్రమే మారింది, మిగతాదంతా సేమ్. కెన్ అంటే చేయగలను, ఎప్పుడు ప్రెజెంట్ ఫ్యూచర్లో, ఇక్కడ నుంచి చేయగలను. అదే కుడ్ అంటే గతంలో చేయగలిగాను. ఒకవేళ పనిని చేయగలను అని కాన్ఫిడెన్స్తో చెప్తున్నావు, చేయగలిగాను అని కాన్ఫిడెన్స్తో గతం గురించి చెప్తున్నావు. అదే పనిని మిస్ అయిపోయావు నువ్వు. చేయగలగాల్సింది, వెళ్ళగలగాల్సింది, తినగలగాల్సింది, రాగలగాల్సింది ఇటువంటి మాటలు చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే కుడ్ హ్యావ్. చేయగలను, చేయగలిగాను, చేయగలను ప్రెజెంట్ ఫ్యూచర్, చేయగలగాల్సింది. నీ ఇప్పుడు నాకు ఆ శక్తి సామర్థ్యం ఉంది కాబట్టి చేయగలను అని చెప్తున్నా. గతంలో కూడా శక్తి సామర్థ్యం ఉంది అంటే చేయగలిగాను. గతంలో శక్తి సామర్థ్యం ఉంది, చేయగలగాల్సింది కానీ మిస్ అయిపోయింది. ఎప్పుడైతే చేయగలగాల్సింది అంత కాన్ఫిడెన్స్ నీకు ఉండి చేయగలగనంటే ప్రెజెంట్ ఫ్యూచర్కి కెన్ను, చేయగలిగాను అంటే కుడ్, చేయగలగాల్సింది అనవసరంగా మిస్ అయిపోయాను అని చెప్పేటప్పుడు కుడ్ హ్యావ్ అనేది ఇచ్చేస్తాం. మరి వీటికి V1 అనేది అప్లై చేస్తున్నాం కదా, ఆల్రెడీ నేర్చుకున్నాం కెన్, మే, షుడ్, మస్ట్ అని. మరి వీటికి ఏం అప్లై చేయాలి అంటే ఒకసారి ఇక్కడ గమనించండి. హ్యావ్ ఫార్మ్స్ వచ్చినాయి చూడండి. ఇక్కడ ఎప్పుడైతే హ్యావ్ ఫార్మ్స్ వస్తాయో హెల్పింగ్ వెర్బ్స్లో ఏం యూజ్ చేస్తాం? V3 అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, హ్యావ్తో పాటు V3 యూజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చెప్పాలంటే ఐ కుడ్ హ్యావ్, V3 ఏంటి? లెర్న్, ల్యాండ్, ల్యాండ్. కుడ్ హ్యావ్ అనేది మోడల్ వెర్బ్, ల్యాండ్ అనేది V3. ఇంగ్లీష్. ఓకేనా? చేయగలను 100% కాన్ఫిడెన్స్ చెప్తున్నా, చేయగలిగాను చేసిన పని గురించి 100% కాన్ఫిడెన్స్ చెప్పుకుంటున్నా. చేయగలగాల్సింది ఏదైతే మిస్ అయిపోయినా అది ఐ కుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్.
ఇక్కడ చేయగలిగాను, ఇక్కడ చేయగలగాల్సింది. ఒక పనిని చేసేసి ఉంటే కుడ్ మాత్రం ఉపయోగిస్తాం. చేయాల్సి ఉన్న పనిని ఎప్పుడైతే మిస్ అయిపోయామో అప్పుడు కుడ్ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. ఇదేమనుకున్నాం 100% కాన్ఫిడెన్స్తో చెప్పినప్పుడు. మరి మే అనేది 50% కాన్ఫిడెన్స్, 50% కంటే కొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్తో చెప్పినప్పుడు ఉపయోగిస్తాం. ఇది చేయగలను, ఇది కూడా చేయగలను కానీ అంత కాన్ఫిడెన్స్ చెప్పట్లేదు కాబట్టి చేస్తే చేయగలను, అలా చేస్తే చేయవచ్చు అనే తెలుగు మీనింగ్ వచ్చేలా. ఇప్పుడు ఈ నేర్చుకునేది ఉంది కదా లెర్న్ అనేది, అదే వెర్బ్ని యూజ్ చేసి ఇక్కడ కూడా మాట్లాడుతుంది. ఏమని? ఐ మే లెర్న్ ఇంగ్లీష్ అంటే అర్థం ఏంటి? ఐ కెన్ అంటే చేయగలను, 100% కాన్ఫిడెన్స్తో చెప్పావు ఒక పనిని. 50% మాత్రమే కాన్ఫిడెన్స్, ఏమో చేస్తానో చేయనో తెలియదు, నా మీద నాకే కాన్ఫిడెన్స్ లేదు. అటువంటి అప్పుడు ఏం చేస్తామంటే ఐ మే లెర్న్. అర్థమైందా? జస్ట్ నీ శక్తి సామర్థ్యాలని అంచనా వేయడానికి ఈ 4 మాత్రమే నేర్చుకుంటే సరిపోద్ది. కెన్, మే శక్తి సామర్థ్యాలు, పనిని చేయడానికి ఇంపార్టెన్స్ ఇచ్చే వాల్యూని బట్టి ఇవి నేర్చుకుంటే సరిపోద్ది. ఈ 4 ప్రజెంట్లో, పాస్ట్లో ఎలా, ఫ్యూచర్లో ఎలా అనేది ఈ టేబుల్లో వెరీ ఈజీగా వచ్చేస్తుంది. ఇకపై ఇది ఇప్పటికే ఇది ముగిసిపోయిందైతే ఇది, చేయడానికి మిగిలి ఉన్నదైతే ఈ విధంగా. మే అనేది ప్రజెంట్ ఫ్యూచర్కి సంబంధించి ఐ మే లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పుకున్నాం. అంటే చేస్తే చేయవచ్చు అంత కాన్ఫిడెన్స్గా చెప్పట్లా, చేస్తే చేయవచ్చు ఏమో ఇది కూడా కాన్ఫిడెన్స్తో చెప్పట్లా. ఎప్పుడైతే గతంలో ఒక పనిని నువ్వు కాన్ఫిడెన్స్తో చేయలేకపోయావో అటువంటి అప్పుడు కూడా మనం ఇలాగే చెప్తాం. ఏమన్నాం? చేస్తే చేయవచ్చు అంత కాన్ఫిడెన్స్తో కాదు, మరీ తక్కువ కాదు, ఒక మాదిరి కాన్ఫిడెన్స్తో చెప్పినప్పుడు మేము ఉపయోగిస్తాం అనుకున్నాం. చేస్తే చేయవచ్చు ఏమో, అదే చేస్తే చేయవచ్చు గతానికి సంబంధించింది అయితే ఏమో చేస్తే చేయవచ్చేమో తెలీదు, అంత కాన్ఫిడెన్స్గా చెప్పలేదు. అటువంటి అప్పుడు మనం మే హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ షుడ్ అండ్ మస్ట్, ఈ రెండింటిని ఒకేసారి ఉపయోగిస్తాం. కానీ అక్కడ ఇంపార్టెన్స్ అనేది ఎలా ఉంది? ఆ పనిని నువ్వు చెయ్యాలి అని చెప్తే ఒకలా, ఆ పనిని నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్తే ఒకలా. అంటే ఇక్కడ చూడండి, ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. ఇక్కడ షుడ్ ఉపయోగించా అంటే ఏమని చెప్తున్నా? నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్నా. అంటే ఇంగ్లీష్తో నాకు అంత పనేం లేదు, కానీ ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉంటుంది కదా, ఎప్పటికైనా ఉపయోగపడే లాంగ్వేజే కదా, కాబట్టి నేను నేర్చుకోవాలి అనుకుంటున్నా. కానీ ఇక్కడేమని చెప్తున్నానంటే ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్. ఇక్కడ నేర్చుకోవాలని చెప్తున్నా, ఇక్కడ నేర్చుకోవాలని చెప్తున్నా. ఇక్కడ నాకు ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం లేదు, జస్ట్ ఏదో సాధారణంగా మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి నేర్చుకుంటే సరిపోతుంది. కానీ నేను ఏదో అబ్రాడ్ ఎక్కడికి వెళ్తున్నా, లేదంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఖచ్చితంగా ఇంగ్లీష్ అవసరమైన చోటుకి వెళ్తున్నా, అప్పుడు చెప్పాలంటే ఏం చేయాలి? ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్. రెండూ నేర్చుకోవడమే, కానీ దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చావు? అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు నువ్వు. షుడ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావు, మస్ట్. ఇప్పుడు ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్లో చేయాలి అనే పనికి ఇది. ఒకవేళ గతంలో చేయాలి అంటే, గతంలో ఇప్పుడు చేయాలని చెప్పాం, గతంలో చేయాలి అంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన మనం మోడల్ వెర్బ్స్లో కూడా చెప్పుకున్నాం. ఏమని? గతంలో పూర్తయిపోయిన పని అని. మరి ఇది పూర్తయిపోయిన పని అని మరి షుడ్ హ్యావ్ని యూజ్ చేసేస్తే ఎలా సరిపోతుంది? ఇక్కడ ఏదైతే మనం ఒకసారి కెన్నకి రండి, కెన్నకి చేయగలను మిస్ అయిపోయింది, చేయగలగాల్సింది. అదేవిధంగా షుడ్ అనేది చేయాలి, కానీ గతంలో ఆ పనిని ఇంగ్లీష్ నేర్చుకోవాలి, కానీ గతంలోనే చేయాల్సింది. మిస్ అయిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి యూజ్ చేస్తాం. వీటికి ఇప్పుడు ఏదైతే నువ్వు చెయ్యాలి అనుకుంటున్నావో ఆ పని గతంలోనే చేయాల్సింది కానీ మిస్ అయిపోయింది. అటువంటి అప్పుడు సాధారణంగా అయితే షుడ్ అని ఇంపార్టెన్స్ ఇస్తే మస్ట్ అని ప్రజెంట్ ఫ్యూచర్కి ఎలా చెప్పామో అదే మిస్ అయిపోయిన పనుల గురించి సాధారణంగా చెప్తే షుడ్ హ్యావ్ అని, కొంచెం ఖచ్చితత్వంతో చెప్తే మస్ట్ హ్యావ్ అని యూజ్ చేయాలి. ఎలా అంటే ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్.
నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అంత ఇంపార్టెన్స్తో కాదు, జనరల్గా చెప్తున్నాం. అదే ఒకవేళ గతంలోనే నేర్చుకోవాల్సింది మిస్ అయిపోయావు అంటే అప్పుడు ఏమని చెప్తావు? ఐ షుడ్ హ్యావ్ లెర్న్ ఇంగ్లీష్. ఓకేనా? ప్రస్తుతం నేర్చుకోవాలి లేదా ఫ్యూచర్లో నేర్చుకోవాలి. గతంలోనే నేర్చుకోవాల్సింది, ఆల్రెడీ చేయాల్సింది అప్పుడే చేసేసి ఉంటే ఇప్పుడు అంత బాధ లేదు కదా. ఏదైతే మిస్ అయిపోయి బాధపడతామో అటువంటప్పుడు చెప్పాల్సి వచ్చినప్పుడు నువ్వు ఎక్కువగా పూర్తి కాన్ఫిడెన్స్తో ఖచ్చితంగా చేయాలి, ఆర్డర్ వేస్తున్నట్టు ఎప్పుడైతే చెప్తామో అప్పుడు ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ అన్న. మస్ట్ హ్యావ్ అనేది ఎప్పుడు ఉపయోగించాలి? ఖచ్చితంగా చేయాల్సింది. ఇప్పుడు ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్లో నాకు ఇంగ్లీష్తో పని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలనుకుంటున్నా. ఆల్రెడీ ఫ్యూచర్లో పని ఉంటుంది కాబట్టి ఎప్పుడు నేర్చుకుని గతంలోనే నేర్చేసుకుని ఉండాల్సింది, ఖచ్చితంగా చేయాల్సింది, గతంలోనే నేర్చుకుని ఉండాల్సింది అని చెప్పడానికి ఏం చేయాలంటే ఐ మస్ట్ హ్యావ్ లెర్న్ ఇంగ్లీష్. ఎప్పుడైతే హ్యావ్ యూజ్ చేస్తామో దానికి V3 అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మోడల్ వెర్బ్ అనేది కాలంతో పాటు ఆ పనికి మనం ఇచ్చే ఇంపార్టెన్స్, కాన్ఫిడెన్స్ సంబంధించి అయితే కెన్, మేని, షుడ్, మస్ట్ ఉపయోగించామంటే ఆ పనికి ఎంత వాల్యూ ఉంది, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఈరోజు క్లాసు 1-2 సార్లు చూడండి, ఎందుకంటే హెల్పింగ్ వెర్బ్ అనేది జస్ట్ కాలాన్ని, మోడల్ వెర్బ్స్ అనేది కాలంతో పాటు ఇంపార్టెన్స్ కూడా మార్చేస్తుంది. దాని గురించి కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా మోడల్ వెర్బ్స్ అనేది ఎప్పుడైతే మనం డైలీ లైఫ్లో మాట్లాడడం అలవాటు చేసుకుంటామో మనము ఎదుటి వాళ్ళతో కాన్ఫిడెన్స్గా మాట్లాడగలం. ఎదుటి వాళ్ళు కూడా మాట్లాడేది దేనికి సంబంధించి మాట్లాడుతున్నారు, వాళ్ళు దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నారు, ఎంత కాన్ఫిడెన్స్తో ఒక పనిని చేయమంటున్నారు అనేది వెరీ ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఈరోజు కంటెంట్ నచ్చుంటే కామెంట్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? ఎప్పట్లానే డైలీ ఎలా అయితే వీడియో చివరిలో మనం వెర్బ్స్ పెడుతున్నామో ఈరోజు కూడా అలాగే పెడతాను. వర్డ్ పవర్ అనేది పెరుగుతుంది కాబట్టి వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.